హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు బ్యాంగిల్ డిజైన్ వచ్చేసి మనం లక్ష్మీ కాసులు అండ్ లోటస్ ప్యాటర్న్ యూస్ చేసి మేక్ చేయబోతున్నాము. సో ఈ వీడియో మొత్తం చూడండి. మీకు డిజైన్ నచ్చితే మన వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిజైన్లోకి వెళ్ళే కంటే ముందే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ ఇలాంటి వీడియోస్ ఫర్దర్గా చాలా రాబోతున్నాయి. సో డిజైన్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ నేను బ్యాంగిల్స్కి థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకున్నాను, గోల్డ్ కలర్ థ్రెడ్. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఇప్పుడు నేను బ్లూ కలర్ మూన్స్ అండ్ వైట్ కలర్ 8K ఐ షేప్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను. మీరు బ్లూ అయినా వ్రాప్ చేసుకోవచ్చు, లేకపోతే గోల్డ్ అయినా మీ ఇష్టము, యాజ్ పర్ యువర్ విష్. సో ఇప్పుడైతే నేను థ్రెడ్ వ్రాప్ చేసేసాను ఆల్రెడీ. సో థ్రెడ్ వ్రాపింగ్ మీకు ఇలా నేర్చుకోవాలి అనుకుంటే మన వీడియోలో ఉంది, థ్రెడ్ వ్రాపింగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి చూడండి. కాసులు అనేవి ఇనీషియల్గా మనకు ఫస్ట్ ఇలా పైన ఒక హుక్ లాగా ఉంటుంది. ఆ హుక్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. అవి రిమూవ్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. అలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తాను. సో మన దగ్గర థ్రెడ్ కట్టర్తో పైన ఉన్న హుక్ని కట్ చేయాలి. సో ఇలా కట్ అయిపోతుంది. సో ఇలా అన్ని కాయిన్స్ రిమూవ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ రిమూవ్ చేశాను అవన్నీ. సో మనం గ్లూ ఫస్ట్ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి, కాయిన్స్ స్టిక్ చేసుకోవాలి కాబట్టి. సో కాయిన్స్ అనేవి ఒక సింగిల్ బ్యాంగిల్కి 40 to 45 కాయిన్స్ అనేవి పడతాయి. సో ఇలా కాయిన్ అనేది స్టిక్ చేసుకోవాలి. బ్యాంగిల్ అంతా సేమ్ అలానే స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో రాంగ్ సైడ్ కాకుండా లక్ష్మీదేవి బయటకు వచ్చిన సైడ్ ఉంటుంది, సో అదే చూసుకొని స్టిక్ చేయాలి. ఇది కరెక్ట్ సైడ్. సో ఇది వచ్చేసి రాంగ్ సైడ్, ఇది స్టిక్ చేయకూడదు, ఇది స్టిక్ చేయాలి. సో ఇలా మనం ప్లేస్ చేసుకొని నీట్గా స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. కరెక్ట్గా సెంటర్లో అడ్జస్ట్ చేసుకుంటూ. సో బ్యాంగిల్ అంతా ఇంక ఇలానే స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా గ్లూ అప్లై చేసుకుంటూ బ్యాంగిల్ అంతా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో గ్లూ అనేది అప్లై చేసేటప్పుడే కొంచెం ఎక్కువ అప్లై చేసుకోండి, బికాస్ కాయిన్స్ అనేవి కొంచెం గట్టిగా స్టిక్ అవ్వాలి కదా. సో నీట్గా బ్యాంగిల్ అంతా ఇలా స్టిక్ చేసుకుంటూ వెళ్ళండి. నేను మొత్తం స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత చూపిస్తాను బ్యాంగిల్ అనేది ఎలా ఉందో. ఇలా లోటస్ డిజైన్ కాకుండా నార్మల్గా లక్ష్మీ కాసు బ్యాంగిల్స్ కూడా నేను మేక్ చేయడం ఎలానో చూపించాను ఒక వీడియోలో. అది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి చూసేయండి. అండ్ ఇవి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ పిక్ అనేది స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను ప్రైస్ డీటెయిల్స్ అండ్ బ్యాంగిల్ ఇమేజెస్ అనేవి మళ్ళీ మీకు సెండ్ చేస్తాను. బ్యాంగిల్ మొత్తానికి ఇలా కాసులు అయితే స్టిక్ చేయడం అయిపోయింది. సో ఇప్పుడు లోటస్ ఎలా స్టిక్ చేయాలో చూపిస్తాను. సో ఇలాంటి పేపర్ ఒకటి తీసుకోవాలి. ఇఫ్ మీకు కనుక ఇవి డ్రా చేయడం రాకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను ఈ పార్ట్స్ ఎలా డ్రా చేయాలి అని చెప్పేసి, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో మనం ఎన్ని ప్యాచెస్ స్టిక్ చేసుకోవాలో చూసుకోవాలి. సో నేనైతే ప్రజెంట్ 3 or 4 స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను. సో కరెక్ట్గా ఎక్కడ వస్తాయో చూసుకొని నేను స్టిక్ చేస్తాను. సో 3 ప్యాచెస్ అయితే కరెక్ట్గా కాయిన్స్ పైన నాకు స్టిక్ అవుతున్నాయి. 4 ప్యాచెస్ అయితే నాకు అట్లా కాయిన్స్ పైన కరెక్ట్గా రావట్లేదు. అండ్ 5 ప్యాచెస్ కూడా చూద్దాము. సో 5 ప్యాచెస్ కూడా రావట్లేదు. సో నేనైతే 3 ఇనిషియల్గా స్టిక్ చేద్దాం అనుకున్నాను కాబట్టి థర్డ్ దాని పైన 3 పార్ట్స్ పైన నేను పెడుతున్నాను, ప్లేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీనికి గ్లూ అప్లై చేసుకోవాలి. ఏ కాసుకి స్టిక్ చేద్దాం అనుకుంటున్నాము.
మీరు కావాలి అనుకుంటే 4 పార్ట్స్ 5 పార్ట్స్ అలా ఎలా అయినా స్టిక్ చేసుకోవచ్చు. బట్ నేను కరెక్ట్గా కాసు పైన కావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను 3 పార్ట్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ మూన్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చూపించే ఈ లోటస్ డిజైన్ మీరు నార్మల్గా ఓహెచ్పి షీట్ పైన స్టిక్ చేసుకొని మీరు ఇప్పుడు జడబిల్లలు మేకింగ్ ఉంది కదా, సో దానికైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. సేమ్ అదే ప్యాటర్న్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇలా ఫస్ట్ మూన్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. సో మూన్ షేప్ కుందన్స్ మీ ఇష్టమే, ఏ కలర్ అయినా స్టిక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీనిపైన మనం ఐ షేప్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 8K ఐ షేప్ కుందన్స్ తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన కుందన్స్ తీసుకోవచ్చు. సో ఇలా 8K ఐ షేప్ కుందన్స్ కూడా స్టిక్ చేసుకోవాలి. సో 6K ఐ షేప్ కుందన్స్ అంత చూడడానికి లుక్ బాగోవు. సో 8K ఐ షేప్ కుందన్స్ అయితే మీకు జడబిల్లలకైనా ఇప్పుడు ఈ డిజైన్కైనా కానీ 8K ఐ షేప్ కుందన్సే చాలా బాగుంటాయి. సో ఇలా 3 సైడ్స్ స్టిక్ చేద్దాం మనం ఫస్ట్. సో ఫస్ట్ మూన్ షేప్ కుందన్స్, దానిపైన ఐ షేప్ కుందన్స్, 8K ఐ షేప్. నేను షేప్స్ కూడా ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే మీరు కుందన్స్ తీసుకునేటప్పుడు సైజెస్ అడుగుతారు, మళ్ళీ వేరే సైజెస్ తీసుకుంటే డిజైన్ నేను చూపించినట్టుగా రాదు. సో అందుకని నేను సైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నాను. ఇఫ్ మీరు కనుక ఓన్లీ బ్యాంగిల్స్ వద్దు, మాకు ఓన్లీ బ్యాంగిల్ మేకింగ్ మెటీరియల్ పర్టికులర్గా ఈ బ్యాంగిల్కి మాకు మెటీరియల్ కావాలి అని చెప్పినా కానీ నేను మీకు పంపిస్తాను. ఇఫ్ కావాలి అనుకుంటే పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. ఆ బ్యాంగిల్ మేకింగ్ మెటీరియల్లో మనం బ్యాంగిల్స్, కుందన్స్, ఎన్ని కుందన్స్ అయితే పడతాయో అన్ని కుందన్స్ అండ్ ఎన్ని బ్యాంగిల్స్ ఉంటాయో ఆ బ్యాంగిల్స్, గ్లూ స్టిక్ పెన్, గ్లూ ప్యాడ్ మనము సెండ్ చేస్తాము. ఇప్పుడు నేను చూపించాను కదా మీకు ఈక్వల్ పార్టీషన్స్ పేపర్స్. ఇఫ్ మీ బ్యాంగిల్ డిజైన్కి అది యూజ్ అవుతుంది అంటే ఆ పేపర్ కూడా మేము సెండ్ చేస్తాము. ఇఫ్ మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి. అంటే కొంతమందికి ఓన్గా బ్యాంగిల్స్ మేక్ చేసుకోవాలి అని ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళైతే మీకు యూజ్ అవుతుంది. సో దీనికి కూడా మూన్ షేప్ కుందన్ స్టిక్ చేశాను. ఇప్పుడు దీనిపైన ఐ షేప్ కుందన్ అనేది స్టిక్ చేయాలి. ఈ బ్యాంగిల్కి ఎన్ని కుందన్స్ పడ్డాయో మీకు కూడా అన్ని కుందన్స్ మేము సెండ్ చేస్తాము ఖచ్చితంగా. అండ్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ బ్యాంగిల్ మేకింగ్ గురించి చాలా క్వశ్చన్స్ అవన్నీ నేను క్లారిఫై చేశాను, క్లాసెస్ కూడా చెప్పాను. ఇఫ్ ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఛానల్ని. సో ఇలా 3 సైడ్స్ ఫస్ట్ అంటించిన తర్వాత దీనిపైన మళ్ళీ మనం కుందన్స్ అనేవి స్టిక్ చేయాలి. మీకు టైం ఉంది అనుకుంటే ఫస్ట్ లేయర్ డ్రై అయిపోయిన తర్వాత మీరు పైన సెకండ్ లేయర్ అనేది స్టిక్ చేయడానికి ట్రై చేయండి. బట్ నాకు టైం అంత లేదు, సో అందుకనే నేను ఇప్పుడు డ్రై అవ్వకముందే నేను స్టిక్ చేస్తున్నాను. సో చూడండి. సో సెకండ్ లేయర్ ఎలా స్టిక్ చేయాలంటే సో సేమ్ మళ్ళీ గ్లూ అప్లై చేయాలి వీటిపైన. సో అప్లై చేసి కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు మీరు డ్రై అవ్వకముందు స్టిక్ చేస్తే ఇలా పక్కకు వెళ్ళిపోతాయి. సో అవి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. సో సెకండ్ లేయర్ కూడా ఇప్పుడు దీనిపైన స్టిక్ చేద్దాము.
మీరు ఇప్పుడు నేను ఈ ప్యాటర్న్ ఏదైతే చూపిస్తున్నానో మీరు జడబిల్లలు కూడా మేక్ చేసుకోవచ్చు ఇలానే. బట్ ఓహెచ్పి షీట్ మీద మేక్ చేసుకోవాలి అండ్ యూ పిన్స్తో మనం సెక్యూర్ చేసుకోవాలి వాటిని. సో ఇటు సైడ్ కూడా నెక్స్ట్ ఇటు కూడా మనం గ్లూ అప్లై చేసి కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. ఇఫ్ మీకు ఏమైనా బ్యాంగిల్ డిజైన్స్ ప్యాటర్న్స్ తెలియకపోతే నాకు సెండ్ చేస్తే నేను అవి మేక్ చేసి చూపించడానికి కూడా ట్రై చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి సెండ్ చేయండి, నేను అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా. సో 3 సైడ్స్ మనం ఇలానే స్టిక్ చేసుకోవాలి. ఈ థర్డ్ సైడ్ ఇఫ్ మీకు కనుక వీడియో స్లోగా ఉంది అనుకుంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి, మీకు కొంచెం ఐడియా ఉంది బ్యాంగిల్ మేకింగ్ మీద అనుకుంటే. సో డిజైన్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇలా ఉంది డిజైన్. నేను డ్రై అవ్వక ముందులో ఇలా చూపిస్తున్నాను, డ్రై అయిన తర్వాత నేను మళ్ళీ పిక్స్ యాడ్ చేస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు, బికాస్ ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. Bye.